హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఒక తెలుగులో కూడా వచ్చింది అనుకుంటా సినిమా. రజనీకాంత్ గారి కూతురు డైరెక్ట్ చేసింది. రజనీకాంత్ ఒక ఎక్స్టెండెడ్ కెమియో రోల్ చేసిన లాల్ సలాం అన్న సినిమా వచ్చినప్పుడు సంథింగ్ కమ్యూనిజం ఇదేమో అనుకున్నాను నేను. కాకపోతే అట్లాంటిది కాదు, ఇది ఒక హిందూ ముస్లిం గొడవలు. సినిమా స్టోరీకి వచ్చాము అంటే మనము విష్ణు విశాల్ జైలు నుంచి వస్తాడు. అతను ఏదో 6 నెలల ముందో ఎప్పుడో ఏదో ఒక భీకరం ఇది జరిగింది. ఊరోళ్ళంతా బాధలో ఉన్నారు. తల్లి ఇంట్లోకి రానిది, బయటికి దన్నేస్తాడు. సో అట్లా ఉన్నప్పుడు అది ఏం జరిగిందో మనకి అప్పుడప్పుడు చూస్తాడు. వీడు ఒక క్రికెట్ ప్లేయర్, సో వీడు ఒక హిందూ. వీళ్ళ ఫాదర్ రజనీకాంత్ మంచి ఫ్రెండ్స్ ఓ రేంజ్. ఇప్పుడు రజనీకాంత్ వాళ్ళు ముంబైలో ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఏంద్రా అంటే ఏం జరిగింది స్టార్టింగ్ అంతా చూపిరు వాడిని. వీడు వచ్చి నేను క్రికెట్ ఆడను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వీడిపైన కేసులు వస్తుంటే గొడవ పడుతూ ఉంటాడు. వీడు ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి హిందూ ముస్లిం గొడవలని స్టార్టింగ్ మనకు చూపించినప్పుడు పొలిటికల్ ఇది ఒక ఊరు ఉంటుంది. ఊర్లో అంతా హిందూ ముస్లింలు చాలా బాగా కలిసికట్టుగా ఉంటారు. కాకపోతే వీళ్ళు ఎడగొట్టేశారు. సో ఇండియా పాకిస్తాన్ రేంజ్లో ముస్లిమ్స్ పాకిస్తాన్ అంట, హిందూస్ ఇండియా అంట, వీళ్ళు క్రికెట్ మ్యాచ్ అన్నట్టు చెప్పాడు అనమాట. ఈ ముస్లిం వచ్చేసి రజనీకాంత్ వాళ్ళు ఇది వస్తుంది 3 స్టార్ అని, ఎంసీసీ అనేసి ముస్లిమ్స్ది 3 స్టార్. ఫస్ట్ 3 స్టార్ అనే ఉన్నింది. సో హిందూ ముస్లిం టీం మొత్తం ముస్లిమ్స్, టీం మొత్తం హిందూస్. వాళ్ళు గేమ్ కాదు, యుద్ధం లెక్కే ఆడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు హీరో అయితే క్రికెట్ ఆడను అంటాడు. వీళ్ళు ఈ దీంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక పండగ వస్తుంది. పండగ వచ్చినప్పుడు మనకి జాతరకి రథం ఉంటుంది కదా, పక్కూరోళ్ళది, పక్కూరోని కొట్టారని రథం తీసుకెళ్ళిపోతారు. జాతర ఆగిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలా? హీరో దిగి చందాలు అడిగితే వీడు యాదవని వీడిని బయటికి పక్కకి అంతా రాని రూపాయి కూడా వేయరు. సో వీడు మళ్ళీ క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడి రథం చేసుకొని డబ్బులు ఇచ్చి చేయాలనుకుంటారు. రథాన్ని తగలబెడతారు. సో ఈ దీంట్లో అంతా మధ్యలో ఏంద్రా అంటే ఇప్పుడు తెలిసేది రజనీకాంత్ కొడుకు ఎవరైతే ఉన్నారో విక్రాంత్, అతని చెయ్యి వీడు నరికేశాడు విష్ణు విశాల్. అది ఆ 6 months ముందు క్రికెట్ మ్యాచ్ గొడవల్లో జరిగింది. వాడు విక్రాంత్ విష్ణు విశాల్ని చంపాలనుకుంటూ ఉంటాడు. రజనీకాంత్ మనకి కొద్దిగా నెగిటివా పాజిటివ్ అన్నట్టు చూపించి, ఆబ్వియస్లీ రజనీకాంత్ అబ్బా పాజిటివ్గానే చూపిస్తారు. ఆయన పాజిటివ్ క్యారెక్టరే. ఈ మొత్తం దీంట్లో వచ్చి మళ్ళీ ఎట్ట కలిపారు, ఏం జరిగింది అంతా ఈ సినిమాలో మనకి చాలా కాంప్లెక్స్. అంటే హిందూ ముస్లిం గొడవలు తీసుకొచ్చాడు. ముస్లిం ఆలోచన పరులు అంటాడు, హిందూ వాళ్ళు కొద్దిగా అమాయకులు ఆవేశపరులు అని చూపిస్తాడు. మళ్ళీ కాదు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అంటారు, ఈ హిందువుల్లో చెడ్డోళ్ళు ఉన్నారు అంటాడు. ఈ ఒక పక్క నడుస్తుంది. ఇంద్ర ఇట తీస్తూ ఉంది ఏమి అని మనకి అనిపించేలాగా. మళ్ళీ ఒక ఊరు ఈ జాతర అని చెప్పింది, రథం తగలబెట్టారు. ఆ రథం అన్నది మెయిన్ స్టోరీకి వచ్చింది. అంటే ప్లాట్ పాయింట్స్ మారుతూ ఉందన్నమాట. సరే అది చేశారా లేదా, లాస్ట్కి ఆ రథాన్ని తగలబెడితే మళ్ళీ ముస్లింలది అదేదో ఉంటుంది, దాన్ని ఏమంటారో కూడా మనకు తెలీదు. సో అది తీసుకొచ్చి రథం పైన పెట్టి జాతర జరిపిస్తారు, క్లైమాక్స్ ఇది. సో అంతా ఒకటే హిందువులు ముస్లింలు అని మళ్ళీ చెప్తూ ఉంటారు. చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంటుంది, చెప్పే విధం కొద్దిగా తక్కువగానే అనిపించింది. ఏం జరుగుతుందిరా, ఏం చెప్పాలనుకుంటున్నారా అని బట్టి ఖచ్చితంగా అనిపిస్తుంది. దీంట్లో మళ్ళీ క్రికెట్ ఒకటి. సో ఇన్ని కలిపేసరికి మనకి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వాలనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ పాజిటివ్ థింగ్స్ ఏంటంటే మనం రజనీకాంత్ గారి పేరు చెప్పుకోవాలి. చిన్న రోల్ అయినప్పటికీ సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటాడు. అక్కడక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తాడు. లాస్ట్లో ఫైట్ అంటే సూపర్ ఫైట్ అని కాదు, ఓన్నే పట్టుకొని కసక్ అని బోడ్చుకుంటూ వస్తాడు. అది కొద్దిగా బాగానే అనిపిస్తుంది. విష్ణు విశాల్ది విక్రాంత్ది పర్ఫార్మెన్సెస్ ఇస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. విష్ణు విశాల్కి ఒక లవ్ స్టోరీ పెట్టాలనుకుంటారు, అది కంప్లీట్గానూ లేదు, హాఫ్ బేక్డ్గానే ఇది మనకి అనిపిస్తుంది. ఆ కంప్లీట్ మనకి ఒక లవ్ స్టోరీ అన్నట్టు అనిపించదు. విక్రాంత్ అది చేయబోయినప్పుడు ఉన్న ఫ్రస్ట్రేషన్ అదంతా కూడా చాలా బాగా చూపించాడు. బిగ్ లెట్ డౌన్ ఏంద్రా అంటే మన మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ది. ఒక డీసెంట్ మ్యూజిక్ కూడా ఇవ్వలేకపోయాడని నేను చెప్పాలి దీంట్లో. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు తోపు, ఆ తర్వాత సరే కొన్ని సుమారు మామూలు సినిమాలని వచ్చి దీంట్లో బిలో పార్ ఇచ్చాడని నేను చెప్పాలి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంద్రా ఈ ఏఆర్ రెహమాన్ చేశాడు, ఇంకెవరైనా చేశారా, ఆయన పేరు వేసుకున్నారా అని మట్టుకు నాకు ఖచ్చితంగా అనిపించింది. మీరు చూసారంటే మీకు అదే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే, బాగుంది, డీసెంట్ ఎనఫ్.
ఎడిటింగ్ మనం దాన్ని కామెంట్ చేసే అంత ఇది లేదు, అది డైరెక్టర్కి ఎడిటర్కి సంబంధించి వాళ్ళకే తెలుసు ఎడిటింగ్ ఏమాత్రం వచ్చింది ఏమాత్రం తీసిందని. డైరెక్షన్ ఈమె 3 సినిమా వాళ్ళ హస్బెండ్ని పెట్టి తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫిలిం అనుకుంటా ఇది. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆ క్లారిటీ ఒకటి అనిపించలేదు, టూ మచ్ ఒక దీంట్లో వేసినందువల్ల నాకు అంత ఇది సూపర్గా చేసిందని నేను చెప్పలేకపోతున్నా. కానీ డీసెంట్ ఎనఫ్ డైరెక్షన్ అయితే మట్టుకు చేసింది దీంట్లో. నాకైతే కొద్దిగా పర్లేదు, బాగానే అనిపించింది అని మట్టుకు నేను చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇక చూడాలా వద్దా అంటే అది మీ ఇష్టం. రజనీకాంత్ని స్క్రీన్ పైన చూడాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి చూడండి. ఇదంతా ఈ మేజర్ హిందూ ముస్లిం గొడవలు ఆ రచ్చే ఉంటుంది కాబట్టి అట్లాంటి పాలిటిక్స్ నాకు నచ్చవరా అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ చూడాలనుకున్న హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. థియేటర్లో ఉంది, మీరు వెళ్ళి చూసారంటే అట్లాంటి పనికి మళ్ళీ లేవు. ఈ కమ్యూనల్ వైలెన్స్ పైన ఉంటుంది. కొద్దిగా మీకు హిందువులైనా ముస్లింలైనా కొద్దిగా ఏంది రైట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ముస్లిమ్స్ కంటే హిందూస్కి ఎక్కువ అనిపిస్తుంది. అట్లాంటి సీన్లు వీళ్ళు ఎదవలు అన్నట్టుగా కొద్దిగా చూపిస్తూ ఉన్నారు. అది మీరు కొద్దిగా మైండ్ సినిమానే ఇది అని అనుకొని పోతే చాలా బాగుంటుంది. సో ఇంతే ఈ మూవీ గురించి. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మీ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.